నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా బైకర్ థ్యాంక్ యూ మీట్కి విచ్చేసిన ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకులకి అండ్ లైవ్ చూస్తున్న వారందరికీ, స్పెషల్గా శర్వానంద్ గారిని అభిమానించే ఫ్యాన్స్కి అండ్ మా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారిని అభిమానించే ప్రతి ఒక్క ప్రేక్షకులకి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా శర్వా గారికి అండ్ మా రాజశేఖర్ గారికి అండ్ మా బ్యూటిఫుల్ మాల్విక గారికి అండ్ టాప్ గేర్ వేసి రయ్యమంటూ దూసుకెళ్తున్నటువంటి మా బైకర్ టీం అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో April 3rd రిలీజ్ అయ్యి ఎంత మంచి అప్లాజ్ని సొంతం చేసుకుందంటే బైకర్. అండ్ సినిమాలో చెప్పినట్టుగానే హీఈస్ యూనిక్, హీఈస్ ఛాంపియన్ అండ్ హీఈస్ అ వెరీ లయన్ హార్టెడ్ పర్సన్ అని ఈ మధ్య కాలంలో శర్వానంద్ గారు ఎంచుకుంటున్న కథలు, కథనాలు, క్యారెక్టరైజేషన్లు అన్నిటినీ కూడా మేము పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో నిజంగానే సినిమాలో ఎంత కసితో పట్టుదలతో అయితే గెలిచి తీరారో, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటూ దూసుకెళ్తూ ఉన్నారు ఆయన. సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్కి, ఆయన డెడికేషన్కి తెలుగు సినిమా ప్రేక్షకులందరం ఫిదా అయిపోతున్నాం. శర్వానంద్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ చాలా కాలం తర్వాత బుల్లెట్ సునీల్గా మా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారిని సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. సార్, సో గుడ్ టు సీ యూ, వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇలానే ఇంకా సినిమాలు చేస్తూ మా తెలుగు సినిమా ప్రేక్షకులందరినీ ఇలానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ కానివ్వండి, అండ్ అలానే బైకర్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ అన్వర్ గారి పాత్ర అండ్ మాలవిక గారు అనన్య పాత్రలో ఎంత ఒద్దికగా ఒదిగిపోయి మన అందరినీ అలరించారు. అండ్ ఇషాన్, మా శౌర్య అద్భుతంగా ఉన్నారు అండ్ అద్భుతంగా మాట్లాడుతున్నారు కూడా ప్రెస్ మీట్లలో. అండ్ ఇంత మంచి బ్లాక్ బస్టర్ సినిమాని అందించినటువంటి మా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారికి స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం. యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ గారు అండ్ ప్రమోద్ గారు ప్రొడ్యూసర్స్గా, యువరాజ్ గారి అద్భుతమైన విజువల్స్తో, జిబ్రాన్ గారి మ్యూజికల్లో అండ్ అభిలాష్ గారి దర్శకత్వంలో రాజశేఖర్ గారిని, శర్వానంద్ గారిని, మాల్విక గారిని వీళ్ళందరినీ చూసి మన అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో టీం అందరూ ఇవాళ మీ అందరితో కలిసి ముచ్చటించడానికి, ఈ సినిమా గురించి వాళ్ళ సక్సెస్ని, వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మా సినిమా ఎడిటర్ అనిల్ పాసాల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అనిల్ పాసాల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే ఛానల్స్. సో ముందుగా ఎడిటర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓహో, మైక్ ఆల్రెడీ అందుకున్నారా మీరు? వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అనిల్ పసల, ఎడిటర్. అండ్ నాకు ఫస్ట్గా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అభిలాష్కి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఒక టీమ్గా ట్రావెల్ అయ్యాము ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి. అండ్ అదే నమ్మకం పెట్టుకుని ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాని, అండ్ ఆల్సో టెక్నికల్గా చాలా సపోర్ట్ అవసరం ఉన్న ఒక సబ్జెక్ట్ని నన్ను నమ్మి నాకు ఇచ్చి, అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చాలా మనం వినుంటాం, డే అండ్ నైట్ కష్టపడతామని. అండ్ ఆల్మోస్ట్ ఈ సినిమాకి అయితే నాకు ఆల్మోస్ట్ 250 hours ఓన్లీ రేసింగ్ ఫుటేజ్ వచ్చింది. చాలా మంత్స్ అదంతా ఆర్గనైజ్ చేసుకుని మీరు ఏదైతే బ్యూటీగా ఎంజాయ్ చేస్తున్నారో దానికి చాలా డే అండ్ నైట్స్ కష్టపడ్డాం. దానికి మెయిన్గా ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈరోజు అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడలేను. మా వైఫ్ కానీ, మా పేరెంట్స్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇక్కడ అచీవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో నైట్స్ మేము ఎడిట్ రూమ్లో కూర్చున్నాం అంటే ఫ్యామిలీ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల మేము సక్సెస్ఫుల్గా మా జర్నీ, మా కెరియర్స్ని ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ యువి క్రియేషన్స్
ఇంత సబ్జెక్ట్, ఇంత స్కేల్ ఉన్న ప్రాజెక్ట్ నన్ను నమ్మి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నా కెరియర్ బిగినింగ్ ఇది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి దాంట్లో నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా మీద నేను చేయగలుగుతానని నమ్మి, అభిలాష్ మాట నమ్మి, బికాజ్ అభిలాష్ అనే తీసుకుని వాళ్ళకి రికమెండ్ చేశారు, బాగా చేస్తాడు అబ్బాయి, అన్ని పేషెంట్స్గా అన్నీ చూస్తారని. ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎడిట్ రూమ్లో చూస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్లు నాకు ఈ సినిమాలో యూనిక్గా ఏమనిపించిందంటే, ఇప్పుడు ఎప్పుడో సలార్లో ఉంటాం, హీరో గారికి 2 minutes ఉన్నాయంటే డైలాగ్స్, అలాగా ఈ సినిమాలో కౌంట్ చేస్తే నాకు తెలిసి ఒక 6 minutes ఉంటాయి సార్ మీది డైలాగ్స్ మొత్తం. ఎంటైర్ మొత్తం ఫిల్మ్ 2.5 hours సినిమాలో ఆయన ఎక్స్ప్రెషన్ నుంచి మొత్తం సినిమాని ఏదైతే ఎమోషన్ ఉంటుందో అదంతా కన్వే చేయగలుగుతాం అనేది వెరీ ఛాలెంజింగ్, అండ్ అది 100% ఎక్స్ట్రాడినరీగా కన్వే చేశారు శర్వానంద్ గారు. నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, ఒక్క దిక్కున ఏంటంటే తండ్రికి ఏదో చెప్పుకుందామని వస్తారు, కానీ చెప్పాలా వద్దా అని ఒక గిల్ట్ ఫీలింగ్లో చెప్పకుండా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. దట్ ద బ్రిలియంట్ ఆఫ్ ద యాక్టర్స్ అండ్ బ్రిలియంట్ ఆఫ్ ద డైరెక్టర్ అది అలా కన్సీవ్ చేయడం. అండ్ అలాంటి ఒక గ్రేటెస్ట్ ఎమోషన్స్ని నాకు ఆపర్చునిటీగా మంచి కట్ చేయడానికి ఆపర్చునిటీ రావడానికి ప్రౌడ్. నేను ముందు నుంచి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, ఇలాంటి సబ్జెక్ట్లో నేను వర్క్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఉన్నాను. అండ్ ఐఎమ్ అగైన్ ఫైనల్ ప్రోడక్ట్ అందరితో చూసినా కూడా ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఈ ప్రాజెక్ట్లో నేను ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ఇషాన్ శౌర్యాన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐస్ క్రీమ్ ఇప్పించారా లేదా నీకు? హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. నా పేరు శౌర్య చెల్లిమిల్ల. థ్యాంక్ యూ అందరికీ, ఎందుకంటే చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇంకా చాలా బాగా రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు, మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా 10 మందికి స్ప్రెడ్ చేసేయండి. ఇంకా బాగా రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. అభిలాష్ అన్నకి, శర్వా అన్నకి, రాజశేఖర్ తాతకి, ఇంకా మాలయాకి. మేము ఒప్పుకోము. రాజశేఖర్ గారిని తాత అంటే మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులు ఒప్పుకోరు. తాత అనద్దు, రాజశేఖర్ బ్రో అను, బాగుంటుంది బ్రో. వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మమ్మీ డాడీకి చెప్పవారా? ఇంకా యువరాజ్ అన్నకి బాగా విజువల్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా గిబ్రాన్ అన్న కూడా చాలా థ్యాంక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరికీ బాగా నచ్చుతుందని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ గిబ్రాన్ అన్న. ఈ సినిమా చాలా పెద్ద గ్రేట్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ అయిపోయింది గ్రేట్ హిట్. టాప్ గేర్ వేసి మీరు బైకర్తో అలా అందరినీ ఉర్రుతలు ఊగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయింది స్పీచ్. ఈ ఏజ్లోనే ఇలా మాట్లాడామంటే ఇంకా పెద్ద అయితే నేను పట్టుకోలేము, అర్థమైపోయింది మాకు. ఎస్. అండ్ ఇప్పుడు